శ్రీనివాస్ గారు ఇంత గొప్ప పని చేస్తున్నారు. పుడతాపర్తిగా నేనేదో కొంత ప్రయత్నం చేయొచ్చు. లైఫ్ ఈజ్ షార్ట్ బట్ దిస్ హాస్పిటల్ ఈజ్ పర్మనెంట్. దిస్ ఈజ్ ఫర్ ఎవర్. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ये हॉस्पिटल में सिर्फ दवा ही नहीं, यहाँ पर भगवान का दुआ भी देगा. दवा ही नहीं, ये हॉस्पिटल में दवा से ज्यादा मोहब्बत मिल रहा, प्यार भी मिलता है. यहाँ जितने लोग भी काम कर रहे हैं वो लोग मैं नौकरी करूं बोल के काम नहीं कर रहे. वो लोग उनकी खुद की बेटी के लिए जो सेवा करते हैं. కాటేకలపల్లి నుంచి కాకినాడ వెళ్ళాకే 50 రూపాయలు బస్సు. ఆటోడైతే 100 రూపాయలు తీసుకుంటాడు. కానీ ఇదే క్యాంపు నేను వెళ్ళలేదండి. మా బాబు మా అబ్బాయి చదువుకుంటున్నాడు. అక్కడ మా బామ్మతో కుర్రోడు ఉన్నాడండి. ఆ కుర్రోడు ఇలా క్యాంప్ జరిగింది మాయా అంటే నేను వెళ్ళలేదు. మా ఆవిడ మా అబ్బాయి వెళ్ళారండి. పెళ్ళి అన్నీ చేయించుకుని వచ్చారండి. కానీ మొన్న నేను ఇక్కడ రావడం మా ఆవిడ ఎలాగైనా చెప్పగానే వచ్చారండి. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. మిగిలిన మీరు చేయగలిగితే రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ఉలగము కూడా ముందుకు వెళ్తుంది. వికసిత్ భారత్ అని మనం మాట్లాడతాం, అది ఒక గొప్ప తలంపు. బట్ వికసితడానికి ముందు స్వస్థ ఉండాలి. హెల్త్ లేకపోతే వెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ ఆఫ్ అ చైల్డ్ ఇస్ ద ట్రూ వెల్త్ ఆఫ్ ద నేషన్. మన పిల్లలు బాగుండి ఒక సత్సంకల్పంతో ఈ ప్రదేశం నుంచి బయటికి వెళ్తే అప్పుడు వికసితం అనేది సఫలత.